నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. దివంగత మహానేత ఎర్రన్నాయుడు 69వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వివిధ ప్రాంతాల్లోని ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వగృహం నుంచి ప్రారంభించి 80 అడుగుల రహదారి, 7 రోడ్ల కూడలి, ప్రజాసదన్ కార్యాలయం, సింహద్వారం, పెద్దపాడు, నిమ్మాడ కూడలిలో ఈ కార్యక్రమాలు జరిగాయి. నిమ్మాడలోని ఎర్రన్న ఘాట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. జోహార్ ఎర్రన్న అంటూ నినాదాలతో జిల్లా మారుమ్రోగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎర్రన్న స్థానం ప్రత్యేకమని పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సాధించిన నాయకుడని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా నేరేడు బ్యారేజ్ సాధనలో ఆయన కృషి చిరస్మరణీయమని అన్నారు. నేరేడు బ్యారేజ్ అమలు కోసం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించామని, సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో కూటమి హయాంలోనే ప్రారంభోత్సవం చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడం, ఉపాధి అవకాశాలు పెంచడం ఎర్రన్న ఆశయమని, రేర్ ఎర్త్ క్యారిడార్ ప్రకటనతో శ్రీకాకుళం జిల్లాకు లాభం చేకూరుతుందని తెలిపారు. పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత 5 ఏళ్ల అస్తవ్యస్త పరిస్థితుల నుంచి రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎర్రన్నాయుడు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం ముద్దుబిడ్డ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మహానాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అలాగే ఎక్కడెక్కడైతే వారి అభిమానులు ఉన్నారో అందరూ కూడా కలిసి వారి విగ్రహాలకి పూలమాలలతో నివాళులు కూడా అందరూ అర్పించడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ పరంగా నా తరపున, అచ్చెన్నాయుడు గారి తరపున, మా కుటుంబ సభ్యుల తరపున అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈరోజు దివిని విడిచి సుమారు 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజించుకొని ఎర్రన్నాయుడు గారితో ఉన్నటువంటి పరిచయాలు కానీ, అనుభవాలు కానీ, ఆయన వాళ్ళందరికీ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఇప్పటికీ కూడా గుర్తు చేసుకున్నారంటే అది మనందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆ అవకాశం వచ్చిన తర్వాత మొన్ననే ఢిల్లీలో కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి గారు సిఆర్ పాటిల్ గారిని కూడా కలిసినప్పుడు నేరేడు బ్యారేజ్కి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి దాని తాలూకా ఆర్డర్ కూడా వెంటనే ఇవ్వాలని కూడా నేను కోరడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రాంతానికి మంచి చేయాలన్న ఆలోచనతో ఆయన కూడా దాని గురించి కోరడం జరిగింది. నాకైతే నమ్మకం ఉంది, సుప్రీంకోర్టులో ఎటువంటి కేసులు కూడా దానికి సంబంధించి ఏవి కూడా లేవు నేరేడు బ్యారేజ్కి. మరి అలాగే ట్రిబ్యునల్ కూడా ఒక తీర్పు ఇచ్చింది. దానికి ఆర్డర్స్ కూడా వెంటనే చేయించడానికి నా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తున్నాను. అది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేరేడు బ్యారేజు మన కూటమి ప్రభుత్వం సమయంలోనే శంకుస్థాపన కూడా చేస్తామన్నటువంటి నమ్మకం నాకు ఉందనేది కూడా ఈ సభాముఖంగా ఈరోజు నేను ఆ విషయం కూడా మీతో పాటు పంచుకుంటున్నాను. శ్రీకాకుళం పట్టణంలోనే ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ల పరిశీలన, ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, పారిశుధ్య పరిస్థితులను కలెక్టర్ సమీక్షించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ తిరుమలలో అమ్మవారు అవతరించి 21 వసంతాలు పూర్తయిన సందర్భంలో శ్రీవారితో కూడి ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి 10,008 స్వర్ణ పుష్పాలతో 10,000 మంది దంపతులతో స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వాహకులు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కోడిరామ్మూర్తి స్టేడియంలో చురుగ్గా జరుగుతున్నాయి. జరుగుతున్న పనులను ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసాచార్యులు, సభ్యులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను నారాయణ తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసాచార్యులు మీడియాకు తెలిపారు. కోడిరామ్మూర్తి స్టేడియం ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమవుతుందని, దంపతులు ముందుగానే చేరుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నారాయణ సేవాదళం సభ్యులు దుప్పల వెంకట్రావు, పప్పల రమేష్, వెంకటేశ్వరరావు, గుంట జ్యోతి, శ్రీహరి, శ్రావణ్, పొన్నాడ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశైలారా, శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమల
శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ క్షేత్రంలో అమ్మవారు అవతరించినటువంటి వైభవమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో 10,000 మంది దంపతులతో, వేలాది మంది భక్తులతో, శ్రీవారికి 10,000 బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్ప అభిషేకపూర్వక విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క వైభవాన్ని అందరం కలిసి పంచుకునేటటువంటి ఒక అపురూపమైనటువంటి కార్యక్రమం ఇది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. వేదిక సిద్ధమవుతుంది. అలాగనే వచ్చినటువంటి భక్తులకు ఆ కార్యక్రమానికి సందర్భించినటువంటి కిట్ కవర్లను అందించడం కూడా జరుగుతుంది. అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆస్వాదించాలని వినయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ నెల 27వ తారీఖు శుక్రవారం కరెక్ట్గా 4 గంటలకే కార్యక్రమం ప్రారంభం అయిపోతుంది. కాబట్టి ఆ సమయానికల్లా మీ స్థలాల్లో కూర్చొని పూజకు సిద్ధం కావాలని ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెండింగ్ బకాయిల చెల్లింపుపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అసెంబ్లీలో కీలక అంశాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే 5,000 కోట్లకు పైగా విడుదల చేయడం సంతోషకరమని, అయితే ఇంకా 25,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒకేసారి మొత్తం బకాయిలు చెల్లించడం కష్టమని పేర్కొంటూ ఉద్యోగ సంఘాల ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వెల్లడించారు. ఉద్యోగులకు ప్రత్యేక ఎంప్లాయీస్ కాలనీలు ఏర్పాటు చేసి బకాయిల విలువలకు సమానంగా ప్లాట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుందని సూచించారు. దీనివల్ల ఉద్యోగుల సొంతింటి కల నెరవేరడమే కాకుండా ప్రభుత్వంపై ఒకేసారి భారీ భారం పడకుండా దశల వారీగా సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని స్పీకర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు 69వ జయంతి సందర్భంగా నిమ్మాడలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జయంతి కార్యక్రమాల అనంతరం ప్రజా దర్బారు నిర్వహించారు. తన తండ్రి జయంతి సందర్భంగా వేలాది మంది నిమ్మాడుకు తరలివచ్చారు. వందలాది మంది తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో మంత్రికి అందజేశారు. ప్రతి వినతిని ఓపికగా స్వీకరించిన రామ్మోహన్ నాయుడు తక్షణ పరిష్కారం కోసం సాధ్యమైన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మిగిలిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు భరోసా ఇచ్చారు. అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పొండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదులు నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన పలు అర్జీలను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, అర్జీలు మరలా రాకుండా చూడాలని, సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవెల్లి పరిధిలోని ఇంద్రపుష్కరిణి చెరువులో చేపలు పట్టే లైసెన్స్ హక్కుల కోసం నిర్వహించుకున్న సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం తేదీ మారినట్లు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి KNDV ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2, 2026న జరగాల్సిన టెండర్ను ముందుకు మార్చి ఫిబ్రవరి 27, 2026 ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. టెండర్లో పాల్గొనదలిచిన వారు 50,000 రూపాయల తొలి ధరావత్తు చెల్లించాలని, టెండర్ షెడ్యూల్ ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు 500 రూపాయలు చెల్లించి పొందవచ్చు. ఫిబ్రవరి 27 ఉదయం 10 గంటలలోపు సీల్ టెండర్ దాఖలు చేయాలని ఈఓ స్పష్టం చేశారు. కోటబొమ్మాలి మండలం జగన్నాథపురంలో జరిగిన కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ జల సాధన కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొండపేట ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని కోరుతూ మార్చి 4వ తేదీన జగన్నాథపురంలో జలదీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి హెచ్ ఈశ్వరరావు మాట్లాడుతూ నాసిరకం పనుల కారణంగా 2019లో ప్రారంభమైన లిఫ్ట్ పథకం 2020కే దెబ్బతిందని ఆరోపించారు. లిఫ్ట్ పరిధిలోని 22 గ్రామాల్లో 2,500 ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలు పండక అప్పులు పాలవుతూ వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే లిఫ్ట్ మరమ్మతులు చేసి
నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం గ్రామాల్లో చైతన్య సభలు, అధికారులకు వినతిపత్రాలు, సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో జల సాధన కమిటీ సభ్యులు సనపల నారాయణరావు, గుంట అప్పన్న, జి అప్పలరాజు, సనపల ఖజానారావు, జి లక్ష్మణరావు, సింగూరు విశ్వనాథం, గుంట దాలయ్య, ఎస్ స్వాతి, శ్యామలమ్మ, నాగమణి, రోహిణి, కుసుమ, సూరమ్మ, మాణిక్యం, జయమ్మ, పున్నమ్మ, భాగ్యం, తేజమ్మ తదితరులు పాల్గొన్నారు. దివంగత మహానేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘన నివాళులు అర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రజాసేవను ప్రాణంగా భావించిన ఎర్రన్నాయుడు తనకు అన్నయ్యగానే కాకుండా మార్గదర్శకుడుగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకే తన ప్రతి శ్వాస అంకితం చేస్తానని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఢిల్లీలో గలం విప్పిన నాయకుడిగా ఎర్రన్నాయుడు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కోన రవికుమార్, బెందాల అశోక్, గొండు శంకర్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు తదితరులు, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ముద్దాయిలు జైలులో సత్ప్రవర్తనతో మెలిగి శిక్ష కాలం అనంతరం సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు పొందాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు సూచించారు. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు డిఎల్ఎస్ఏ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. సోమవారం అంపోలులోని జిల్లా కారాగారాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఖైదీల కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని వారికి అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. వంటశాలను తనిఖీ చేసి ఖైదీలకు నాణ్యమైన ఆహారం అందించాలని జైలు అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీలలో జైలర్ దివాకర్ నాయుడు, కారాగార సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులకు ప్రతి సంవత్సరం నిర్వహించే 14 రోజుల పునశ్చరణ తరగతులు మొబిలైజేషన్ సోమవారం హెచ్ఎల్ పోలీస్ మైదానంలో ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ కేవీ రమణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను మరలా గుర్తు చేసుకుని విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ మొబిలైజేషన్ దోహదపడుతుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. విధుల్లో నిష్పక్షపాతంగా అంకితభావంతో పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. రిజర్వ్ పోలీసులు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరిచే అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మంచి ఆహారపు అలవాట్లు, నియమిత వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఆర్ఐ కృష్ణప్రసాద్, ఆర్ఎస్ఐలు, ఆర్మడ్ రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు. దివంగత మహానేత కింజరాపు ఎర్రన్నాయుడు 69వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్రన్నాయుడు చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలేసి నివాళులర్పించారు. శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, అధికార ప్రతినిధి పిఎంజే బాబు సమక్షంలో టీడీపీ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనపాన రాజశేఖర రెడ్డి, నగర టీడీపీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, పెద్ద పద్మాపురం సర్పంచ్ ప్రతినిధి మాలతి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు సేవలను స్మరించుకుని ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని నాయకులు పేర్కొన్నారు. జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబంధించిన దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి త్వరితగతిన భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన అభ్యర్థులు లేని పక్షంలో తదుపరి కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేసే వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే జిల్లాలో అర్హత కలిగిన దివ్యాంగులకు 3 చక్రాల మోటారు వాహనాలు ఉచితంగా మంజూరు చేసి ప్రతి నియోజకవర్గానికి 25 చొప్పున 4375 మందికి లబ్ధి చేకూర్చాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఉచిత లైసెన్స్ మేళా నిర్వహించి ఆర్డీఓ చలానా, డ్రైవింగ్ లైసెన్స్ రుసుములు మొత్తం 1030 రూపాయలను ప్రభుత్వం భరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా తరగతిలో శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెల్ల సురేష్లు పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, గ్రామ స్థాయి నుంచి కేడర్ను నిర్మించడం, రానున్న ఎన్నికలకు వ్యూహాత్మకంగా సిద్ధం కావడం వంటి అంశాలపై మార్గదర్శనం అందించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అవసరం, గాంధీ కుటుంబం చేసిన సేవలు, త్యాగాల గురించి కూడా ఈ శిక్షణలో ప్రస్తావించారని
సనపల అన్నాజీరావు, రెల్ల సురేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ప్రారంభమైన వార్షిక ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు పలు పరీక్షా కేంద్రాలను అధికారులు సందర్శించారు. అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావుతో పాటు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్ తదితర కేంద్రాలను పరీక్షలు పూర్తయ్యేంత వరకు మూసివేయించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సమన్వయంతో చర్యలు కొనసాగిస్తుంది. ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యాన డ్రిల్ మాస్టర్ బెహరా మోహన్ రావు విద్యావతిల విగ్రహావిష్కరణ గ్రామ పెద్ద సమక్షంలో ఘనంగా జరిగింది. డ్రిల్ మాస్టర్ స్మారకార్థం 2 రోజులుగా జరిగిన వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత ఆసక్తికరంగా సాగాయి. ముఖ్యంగా నరాలు తెగేలా జరిగిన బొంతలకోడూరు టీం జిఎంఆర్ఐటి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ మొత్తం టోర్నమెంట్కే హైలైట్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, ఎంపీ కలిసిటి అప్పలనాయుడు, చౌదరి అవినాష్, హై స్కూల్ టీచర్లు, ఎస్ఎంసీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, వివిధ రంగాల క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ సమయంలో డ్రిల్ మాస్టర్ కుమారుడు నరేంద్ర కుమార్, కుమార్తె అనురాధ, కోడలు, మనవరాలు భావోద్వేగానికి లోనయ్యారు. మొదటి స్థానం పొందిన బొంతలకోడూరు ఏ టీం తరపున మాజీ సర్పంచ్ మాడుగుల వీరభద్రస్వామి 20,000 రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. రెండో స్థానం దక్కించుకున్న జిఎంఆర్ఐటి టీం తరపున సాధు బసవరాజు 15,000 రూపాయల నగదు బహుమతిని పొందారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ పూర్వ విద్యార్థుల తరపున అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో జిల్లా బొందిలీ సంఘం కమిటీ సమావేశం సంఘం గౌరవ అధ్యక్షులు పసుపులేటి సురేష్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగోలి గోపి శ్రీనివాస్ విశిష్ట అతిథిగా, ఏపీ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ అట్టాడ రవిహబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బొందిలి కులస్తులు ఆరాధ్య దైవం శ్రీ మహారాణా ప్రతాప్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొందిలి కులాన్ని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రంగోలి గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని 26 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియలో భాగంగా బొందిలి కులాన్ని కూడా చేర్చాలని ఎన్సీవీసీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు. త్వరలో సానుకూల ఫలితం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. త్రిఫల చూర్ణంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. త్రిఫల చూర్ణం ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో తయారయ్యే ప్రసిద్ధ ఆయుర్వేదం మూలిక ఔషధం. శతాబ్దాలుగా వాడుకలో ఉన్న ఈ చూర్ణం మలబద్ధకం, జీర్ణ సమస్యలు, కంటి సమస్యలు, జుట్టు రాలటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక సమస్యలపై ఉపయోగకరంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కడుపులోని నులి పురుగులను కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. త్రిఫలలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటంతో రక్త చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదపడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వారు అధిక మోతాదులో త్రిఫలం తీసుకుంటే హైపోగ్లైసెమియా ప్రమాదం ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ రోగులు వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే ఇతర అలోపతి లేదా ఆధునిక మందులు వాడుతున్నప్పుడు త్రిఫల అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఇది కాలేయ ఎంజైములు పనితీరుపై ప్రభావం చూపి మందుల శోషణలో అంతరాయం కలిగించవచ్చు. మోతాదుకు మించి తీసుకుంటే విరోచనాలు, రక్త విరోచనాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం ఉపశమనానికి సహాయపడుతుంది. గర్భిణీలు త్రిఫల వాడే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం రోజుకు 500 మిల్లీగ్రాముల నుంచి గరిష్టంగా 1 గ్రాము వరకు మాత్రమే తీసుకోవాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అన్నీ చేయాలి అనుకున్న మనస్సు, మనుషులు ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయారు. ఏమీ చెయ్యకుండా చింతనలో పరమాత్మ సత్యం నింపిన ఋషులు అన్నీ చేసి ఇక్కడ నిండిపోయారు.
పరమాత్మ సత్యంలో శాశ్వతంగా ఉండిపోయారు. గురువులతో సంచరించకు, అదో ప్రత్యేకమైన తెగ. శ్రమించే, తపించే, త్యాగించే వారితో సంచరించు, నీవు చాలా పొందగలుగుతావు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.